నమస్తే. చరిత్ర చేసిన ఒక హత్యని నేను ప్రస్తావించబోతున్నా. ఒక డార్క్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌ని గుర్తు చేస్తున్నా. బుల్లెట్లలా దూసుకెళ్లే నిజాల కథ అది. చరిత్ర పుటల నుంచి కావాలని చెరిపేసిన ఒక పేరు వెనుక ఉన్న ఆక్రందనది. ఎమిలీ షెంకల్ బోస్ జర్మనీలో పుట్టింది. కానీ ఆమె కథను జర్మనీ గుర్తుపెట్టుకోలేదు. భారతదేశం పూర్తిగా మర్చిపోయింది. జర్మనీలో పుట్టిన మహిళ జర్మనీ మహిళను భారత్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే 1937లో భరతమాత ముద్దు బిడ్డను పెళ్లి చేసుకుందామే. ప్రేమ కాదు, అది ఒక విప్లవ ఒప్పందం. ఈ దేశ స్వాతంత్రం కోసం ఒక విదేశీ మహిళ తన జీవితాన్ని పణంగా పెట్టిన రోజు. ఆమె ఈ దేశాన్ని తన అత్తగారిల్లుగా ఎంచుకుంది. కానీ ఈ దేశం ఆమెను ఎప్పుడూ ఆహ్వానించలేదు, గుర్తించలేదు, గౌరవించలేదు. ఆమె రాకకు మంగళ వాయిద్యాలు లేవు. ఆమె కుమార్తె పుట్టుకకు శుభాకాంక్షలు లేవు. అసలు ఆమె ఎట్లా బతుకుతోంది అని ప్రశ్నించిన జనస్వరం ఒక్కటి కూడా లేదు. ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య ఆమె. 7 ఏళ్ల వైవాహిక జీవితం. అందులో 3 ఏళ్లు మాత్రమే భర్తతో గడిపింది. తర్వాత ఆయన దేశం కోసం అగ్నిపథం ఎంచుకున్నాడు. ముందు దేశాన్ని విముక్తం చేస్తాను, ఆ తర్వాత జీవితం మొత్తం నీతోనే, ఇంకా భవిష్యత్ అంతా మనదే అని వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. 1947 విమాన ప్రమాదం జరిగిందని కథలల్లారు. ఆయన మాయమయ్యాడు. శవం లేదు, సాక్ష్యం లేదు. కేవలం ఒక అధికారిక మౌనం. ఆయన ప్రాణాల కంటే ముందే ఆయన సంపాదించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఖజానా లూటీ అయిపోయింది. ఆ నిధి ఎక్కడికి వెళ్ళింది? ఢిల్లీ కోటల్లో దాన్ని అనుభవించిన నీడలెవరివి? ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలు. నిశ్శబ్ద పోరాటం చేసింది ఆమె. తన దేశ అంటే సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. యూరోపియన్ సమాజం ప్రకారం ఆమె రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమె అట్లా చేయలేదు. ఎందుకంటే తన భర్త ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కాదు, ఆయన ఆలోచన ఇంకా బతికే ఉందనే నమ్మకం. టెలిగ్రాఫ్ ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం, క్లర్క్ ఉద్యోగం. చాలా తక్కువ జీతం, ఒక బిడ్డ. నేతాజీ వారసురాలకు ఆకలితో ఉంటే ఇక్కడ పాలకులు విందులు చేసుకున్నారు. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ అది స్వేచ్ఛ కాదు, దేశాన్ని ముక్కలు చేసి పంచుకున్న అధికారం, విభజన రక్తంతో తడిచిన రాజ్యాధికారం. ఆమెకి ఒకే ఒక కోరిక, తన భర్త ప్రాణాలు ఇచ్చిన దేశాన్ని ఒక్కసారి చూసి రావాలి అని. కానీ అక్కడే కథ మలుపు తిరిగింది. ప్రజలు కోరుకున్న బాహుబలి లేడు గాని కుట్రలతో గద్దెనెక్కిన బల్లాల దేవులు ఉన్నారు ఇక్కడ. ఈ దేశాన్ని పాలిస్తున్న ఆ రాజకీయ వంశం ఆ ఒక్క మహిళను చూసి భయపడిపోయింది. ఆమెను గౌరవంతో పిలవాల్సిన చోట వీసా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం ఆమెను నెత్తిన పెట్టుకుంటుందని వాళ్ళకి తెలుసు. ఆమె నోరిప్పితే నిధుల లూటి బయటపడుతుందని తెలుసు. వాళ్ళ ముసుగులు తొలుగుతాయని తెలుసు. ఆమె పేరు వాళ్ళ అధికారానికి ముప్పు. మరి ఆమె అడుగు వాళ్ళ రాజకీయ చరిత్రకు ప్రశ్నార్థకం. చివరికి ఆమె ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి లైమ్లైట్లో లేదు. 1996 మార్చిలో అజ్ఞాతంలోనే కన్ను మూశారామె. తర్వాత క్రమంగా నిజం బయటపడింది. గాంధీ, నెహ్రూ కుటుంబం ఆమెను భారత గడ్డ మీద అడుగు పెట్టనివ్వలేదు. నిర్లక్ష్యం కాదు, రాజకీయ భయం. అందుకే అన్నాను చరిత్ర హత్య అది. ఎందుకంటే దానికి తెలుసు ఈ దేశం నిజమైన త్యాగాన్ని ఎప్పటికైనా గుర్తుపడుతుందని. ఇవాళ సింహాసనాల మీద కూర్చున్న ఆకారాలు కాదు, అనాథగా చనిపోయిన ఎమిలీ బోస్ త్యాగం మాత్రమే చరిత్రలో నిలుస్తుంది, చరిత్రగా నిలుస్తుంది. వారసత్వం అంటే కుర్చీలు మార్చుకోవడం కాదు. వారసత్వం అంటే ఇచ్చిన మాట కోసం చివరి శ్వాస వరకు నిలబడ్డం. చరిత్ర చేసిన ఒక హత్యని నేను ప్రస్తావించబోతున్నా. ఒక డార్క్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌ని గుర్తు చేస్తున్నా. బుల్లెట్లలా దూసుకెళ్లే నిజాల కథ అది. చరిత్ర పుటల నుంచి కావాలని చెరిపేసిన ఒక పేరు వెనుక ఉన్న ఆక్రందనది. ఎమిలీ షెంకల్ బోస్ జర్మనీలో పుట్టింది. కానీ ఆమె కథను జర్మనీ గుర్తుపెట్టుకోలేదు. భారతదేశం పూర్తిగా మర్చిపోయింది. జర్మనీలో పుట్టిన మహిళ జర్మనీ మహిళను భారత్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే 1937లో భరతమాత ముద్దు బిడ్డను పెళ్లి చేసుకుందామే. ప్రేమ కాదు, అది ఒక విప్లవ ఒప్పందం. ఈ దేశ స్వాతంత్రం కోసం ఒక విదేశీ మహిళ తన జీవితాన్ని పణంగా పెట్టిన రోజు.
ఆమె ఈ దేశాన్ని తన అత్తగారిల్లుగా ఎంచుకుంది. కానీ ఈ దేశం ఆమెను ఎప్పుడూ ఆహ్వానించలేదు, గుర్తించలేదు, గౌరవించలేదు. ఆమె రాకకు మంగళ వాయిద్యాలు లేవు. ఆమె కుమార్తె పుట్టుకకు శుభాకాంక్షలు లేవు. అసలామె ఎట్లా బతుకుతోంది అని ప్రశ్నించిన జనస్వరం ఒక్కటి కూడా లేదు. ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య ఆమె. 7 ఏళ్ల వైవాహిక జీవితం. అందులో 3 ఏళ్లు మాత్రమే భర్తతో గడిపింది. తర్వాత ఆయన దేశం కోసం అగ్నిపథం ఎంచుకున్నాడు. ముందు దేశాన్ని విముక్తం చేస్తాను, ఆ తర్వాత జీవితం మొత్తం నీతోనే, ఇంకా భవిష్యత్ అంతా మనదే అని వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. 1947 విమాన ప్రమాదం జరిగిందని కథలల్లారు. ఆయన మాయమయ్యాడు. శవం లేదు, సాక్ష్యం లేదు. కేవలం ఒక అధికారిక మౌనం. ఆయన ప్రాణాల కంటే ముందే ఆయన సంపాదించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఖజానా లూటీ అయిపోయింది. ఆ నిధి ఎక్కడికి వెళ్ళింది? ఢిల్లీ కోటల్లో దాన్ని అనుభవించిన నీడలెవరివి? ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలు. నిశ్శబ్ద పోరాటం చేసింది ఆమె. తన దేశ అంటే సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. యూరోపియన్ సమాజం ప్రకారం ఆమె రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమె అట్లా చేయలేదు. ఎందుకంటే తన భర్త ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కాదు, ఆయన ఆలోచన ఇంకా బతికే ఉందనే నమ్మకం. టెలిగ్రాఫ్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం, క్లర్క్ ఉద్యోగం, చాలా తక్కువ జీతం, ఒక బిడ్డ. నేతాజీ వారసురాలకు ఆకలితో ఉంటే ఇక్కడ పాలకులు విందులు చేసుకున్నారు. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ అది స్వేచ్ఛ కాదు, దేశాన్ని ముక్కలు చేసి పంచుకున్న అధికారం, విభజన రక్తంతో తడిచిన రాజ్యాధికారం. ఆమెకి ఒకే ఒక కోరిక, తన భర్త ప్రాణాలు ఇచ్చిన దేశాన్ని ఒక్కసారి చూసి రావాలి అని. కానీ అక్కడే కథ మలుపు తిరిగింది. ప్రజలు కోరుకున్న బాహుబలి లేడు గాని కుట్రలతో గద్దెనెక్కిన బల్లాల దేవులు ఉన్నారు ఇక్కడ. ఈ దేశాన్ని పాలిస్తున్న ఆ రాజకీయ వంశం ఆ ఒక్క మహిళను చూసి భయపడిపోయింది. ఆమెను గౌరవంతో పిలవాల్సిన చోట వీసా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం ఆమెను నెత్తిన పెట్టుకుంటుందని వాళ్ళకి తెలుసు. ఆమె నోరిప్పితే నిధుల లూటి బయటపడుతుందని తెలుసు. వాళ్ళ ముసుగులు తొలుగుతాయని తెలుసు. ఆమె పేరు వాళ్ళ అధికారానికి ముప్పు. మరి ఆమె అడుగు వాళ్ళ రాజకీయ చరిత్రకు ప్రశ్నార్థకం. చివరికి ఆమె ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి లైమ్లైట్లో లేదు. 1996 మార్చిలో అజ్ఞాతంలోనే కన్ను మూశారు ఆమె. తర్వాత క్రమంగా నిజం బయటపడింది. గాంధీ, నెహ్రూ కుటుంబం ఆమెను భారత గడ్డ మీద అడుగు పెట్టనివ్వలేదు. నిర్లక్ష్యం కాదు, రాజకీయ భయం. అందుకే అన్నాను చరిత్ర హత్య అది. ఎందుకంటే దానికి తెలుసు ఈ దేశం నిజమైన త్యాగాన్ని ఎప్పటికైనా గుర్తుపడుతుందని. ఇవాళ సింహాసనాల మీద కూర్చున్న ఆకారాలు కాదు, అనాథగా చనిపోయిన ఎమిలీ బోస్ త్యాగం మాత్రమే చరిత్రలో నిలుస్తుంది, చరిత్రగా నిలుస్తుంది. వారసత్వం అంటే కుర్చీలు మార్చుకోవడం కాదు. వారసత్వం అంటే ఇచ్చిన మాట కోసం చివరి శ్వాస వరకు నిలబడ్డం.